చూడండి ఐబ్రో ప్రొసీజర్ మళ్ళీ ఒకసారి నేను వీడియో పెడుతున్నాను. సో తన ఐబ్రో ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసుకోండి. క్లయింట్కి ఐబ్రో ఎలా ఉండదు అనేది ఫస్ట్ చూసుకోండి. సో తనకు వచ్చి యూ షేప్ ఉంది. సో నేను ఇప్పుడు ఆ షేప్ తనకి చేస్తాను, చూద్దాం. క్లయింట్కి ఐబ్రో తీసేటప్పుడు క్లయింట్ని హ్యాండ్స్ స్టిచ్ చేసి పట్టుకోమని చెప్పాలి, కానీ తను వదిలేసిందంటే స్కిన్ పడిపోతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్కి మనం అడ్వైస్ చేయాలి. సో తన హెయిర్ ఎక్స్ట్రా మాత్రం తీస్తున్నాను చూడండి. సో తన లైన్ ఎలా తీసుకుంటున్నా అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐబ్రో సెకండ్ టైం ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్ అనేది ఉంటుంది కదా. సో మార్నింగ్ నేను కొంచెం ఆర్చ్ షేప్ చూపించాను. ఐబ్రో లోపల తనకి పింపుల్ ఉంది చూడండి. హెయిర్ తీసేటప్పుడు ఆ పింపుల్ కదిలి బ్లడ్ కూడా వచ్చేసింది. సో అది పింపుల్, అదేం కాదు, అది వేరే అవుతుంది. తన ఐబ్రోస్ దగ్గర పింపుల్స్ ఉన్నాయి చూడండి. సో అవి కొంచెం మనం థ్రెడ్డింగ్ తీసేటప్పుడు అది కొంచెం వచ్చినా కూడా ఐబ్రో ఈ షేప్ వచ్చిందా, ఇంత ఈ షేప్కి తనకి చేయకుండా ఉన్న దానికి డిఫరెన్స్ చూడండి. మనము ఇప్పుడు యూజ్ చేసుకున్నాం. సో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో ఐబ్రో చేసుకున్నప్పుడు ఓన్లీ ఎక్స్ట్రాస్ మాత్రం, పింపుల్స్ ఉంటే డెడ్ వస్తుంది. సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం చూసుకొని చేసుకోండి. అది చూడండి, తనకి ఈ షేప్కి డిఫరెన్స్. మార్నింగ్ చెప్పినట్టు రైట్ సైడ్ది ఫ్రంట్ చేసుకోవాలా, లెఫ్ట్ సైడ్ది బ్యాక్ చేసుకోవాలి. ఐబ్రో అప్పుడే నీట్గా షేప్ అనేది వస్తుంది. రెండు వన్ సైడ్ నుంచి చేయలేమండి. సో షేప్ అనేది రాదు, చూసుకొని చేసుకోవాలా. బాగా క్లయింట్ని స్ట్రెచ్ చేసి బాగా లాగి పట్టుకోమని చెప్పాలి, లేదంటే స్కిన్ అనేది పడుతుంది. చూడండి, ఈ ఐబ్రో తీసేటప్పుడు సో మిడిల్ ఆఫ్లో ఎంత వాళ్ళకి గ్యాప్ ఉందో అంతే గ్యాప్ పెట్టాలో. గ్యాప్ ఎక్కువ పెట్టకూడదు, వాళ్ళకి ఎంత గ్యాప్ కావాలో అంతే గ్యాప్ పెట్టాలో. సో ఫోర్ హెడ్ కూడా తీయాలండి ఐబ్రో తీసేసిన తర్వాత. సో యూ షేప్ అనేది తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఎక్స్ట్రా హెయిర్ షేప్ అనేది చేసామండి. ఇప్పుడు తనకి ఎక్కడ ఎక్స్ట్రా హెయిర్ ఉందో పైన ఎక్స్ట్రా హెయిర్ని లెవెల్ చేసుకోవాలి, అప్పుడే షేప్ అనేది కనిపిస్తుంది. ఎక్స్ట్రా హెయిర్ ఎక్కడున్నా సో ఇప్పుడు తన షేప్ చూడండి, ఇవి కనిపిస్తుందా అదండి. సో క్లయింట్కి ఏ షేప్ ఉందో చూసుకొని దాని ప్రకారము మనము షేప్ అనేది ఇవ్వాలి. కొంతమందికి యూ ఉంటుంది, కొంతమందికి ఆర్చ్ ఉంటుంది, కొంతమంది షేపే లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ట్రై చేసి షేప్ ఇవ్వగలిగితే ఇవ్వాలా, లేదంటే స్ట్రైట్ చేసేవాళ్ళ. ఇదండి. హాయ్ నిఖిత. హాయ్. ఐబ్రో షేప్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? సో ఎగ్జాక్ట్ నీకు ఉన్న షేపే ఉందా, ఏదన్నా చేంజ్ అయిందా? నాకు కావాల్సినట్టు మీరు చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఐబ్రో నేను లేకపోతే ఏం చేస్తావు? ఎప్పుడు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావు కదా. సో నేను లేదంటే ఇంకెక్కడ చేసుకోవా? ఎందుకు అట్లా చేస్తాను? ఎందుకంటే ఇక్కడే బాగా నాకు కరెక్ట్ గా మంచి షేప్ అవుట్ వస్తుంది కాబట్టి మీరు చేయడంలో, కాబట్టి నేను ఇక్కడే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.